మొన్నటి వరకు కూడా ఇమాన్యుయల్ వర్ష. సో వీళ్ళిద్దరు పేరు వీళ్ళిద్దరు అసలు ఎక్కడ చూసినా శ్రీదేవిలో కానీ జబర్దస్త్ లో కానీ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. ఆ టైంలో మీకు ఎవరు చెప్పారు ఏంటి అసలు? ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదులేమ్మా, మేము కూడా నవ్వుకునేవాళ్ళం. ఇద్దరు బాగా చేస్తున్నారు, కంటెంట్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగా ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా బాగా జనాలకి బాగా కామెడీ అందిస్తున్నారు, బాగా నవ్వుకుంటున్నారు, అందరూ సంతోషపడేవాళ్ళే. సో వర్షతో ఇమాన్యుయల్ చేయడం కామన్, మీరు కూడా స్కిట్ చేశారు కదా, చెప్పండి. వర్ష మంచి అమ్మాయి అమ్మ. మేము పోతే ఆంటీ 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 కాఫీ తాగండి, బిస్కెట్లు తిన్ను ఆంటీ అని అన్ని చక్కగా అన్ని అందిస్తా తిను తిను అని బాగా సపోర్ట్ చేస్తూ ఉండేది. అమ్మాయి మంచి అమ్మాయి వర్ష, బాగా సపోర్ట్ ఇచ్చేది ఎమ్మానీలకి. ఎమ్మానీళ్ళు ఎంత చేస్తే అంత వినేది. చక్కగా వాళ్ళిద్దరు ఒక కిట్టి చేస్తుంటే అసలు ప్రపంచం అదిరిపోయేది. అంత బాగా చేసేవాళ్ళు, అసలు బాగుండేది వాళ్ళు చేసే కామెడీ. బాగా సంతోషపడేవాళ్ళం మేము కదా. సో అంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ మరి ఏంటి ఇమాన్యుయల్ అదే వర్ష అంటున్నారు, మరి పెళ్లి చేస్తారు ఇట్లా ఎవరు అడిగేవాళ్ళు కదా? అడిగేవాళ్ళమ్మా. మేము పొలం పనికి వెళ్తే వర్ష అయినా మీ కోళ్ళు, వర్ష అయినా మీ కోళ్ళు అని అడిగేవాళ్ళు. మాకు తెలుసు కదా అసలు ఏందో, అందుకని వర్షయ్య మా కోళ్ళు పెళ్ళికి రండి అనేవాళ్ళం మేము. నిజం ఆంటీ వర్షయ్యనా మీ కోళ్ళు? వర్షయ్య మా కోళ్ళు, మా మేనగాళ్ళు, మా అన్నయ్య కూతురే, రండి రండి పెళ్ళికి రండి అనేవాళ్ళం మేము. మిరగాయల కోత అనేవాళ్ళం ఆ మాట. సో బట్ నిజంగా స్పాంటేనియస్ గా అలా చేయబట్టే చాలా నిజంగా వాళ్ళిద్దరు ఒక పేరు అవడం వల్ల కూడా మంచి పేరు వచ్చింది. వాళ్ళిద్దరు అట్లా కామెడీ ఫన్ తీసుకోవడం వల్ల అందరు తీసుకోవడం, కానీ వర్ష తీసుకోవడం, సేమ్ పంచ్ ఇమాన్యుయల్ వీళ్ళున్న తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ గా ఈరోజు ఇద్దరు కలిసి షోస్ చేశారు. మేము కూడా చాలా షోస్ లో ఉన్నాము. సో మంచి పేరు వచ్చింది. సో రీల్ కోడలు పక్కన పెడితే కనుక రియల్ కోడల గురించి మాట్లాడదాం. మొన్నటి వరకు ఇమాన్యుయల్ కి ఇట్లా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది, పెళ్లి చేసుకుంటారని నాకు ఎవరికి తెలియదు. సో ఇమాన్యుయల్ ఆ అమ్మాయి గురించి మీకు ఇప్పుడు చెప్పాడు, ఎలా తెలిసి చెప్పండి. జబర్దస్త్ ఒక 4 నెలలు చేశాక ఎట్లనే పండగ వస్తే ఇంటికి వచ్చాడమ్మా క్రిస్మస్ కి. ఇంటికి వచ్చాక తను ఫోన్ చేసిన వల్ల మాకు తెలియదు. మేము ఎందుకు కుర్రోళ్ళని అడుగుతాము ఆ ఫోన్ ఏంటి ఈ ఫోన్ ఏంటి అని మేము అడగం కదా మా బాబు వాళ్ళని, మేము అసలు అడగము. అయితే మేము పని చేసుకుంటామంటే మమ్మల్ని చూపిస్తా ఉండేవాడు వీడియో కాల్లో చూపిస్తా ఉండేవాడు. తర్వాత పండగ దగ్గరకు వచ్చింది, ఒక వారంలో పండగ. ఫోన్ చేసింది, చేస్తే మమ్మీ మరి ఒక అమ్మాయి మాట్లాడిద్దంటే మాట్లాడు మమ్మీ అని. ఎవరయ్యా అంటే తర్వాత జీవితాలు మాట్లాడే అన్నది. సరేనని మాట్లాడే. ఆంటీ బాగుంటారా, తిన్నారా, పండగ ఎంజాయ్ చేస్తున్నారా అన్నది. తర్వాత అడిగితే బాబు చెప్పాడు, నా కామెడీ నచ్చిందంటమ్మా, అమ్మాయి మంచి అమ్మాయి, నేను వెళ్ళాను చూశాను, నన్ను ఇష్టపడుతుంది, నేను కూడా ఇష్టపడుతున్నాను, చేసుకుంటాను అన్నాడు. మేము సంతోషపడ్డాం. ఇంకా సో తను డాక్టర్ చదువుతుంది, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను తన ఆమె కూడా చాలా పేద కుటుంబమేనమ్మా. మేమెంత పేద కుటుంబం, మాకన్నా ఎక్కువ ఇంకా పేద కుటుంబం. పాపకు తండ్రి లేడు. అయితే మేమైతే ఆ ఊరు వెళ్ళలేదులే. ఇంకా తండ్రి లేకపోయినా తల్లి బాగా సపోర్ట్ ఇచ్చి చాలా పేద కుటుంబం చదివించింది. ఆమెని MABA పూర్తి చేసింది. 30 చదువులు చదవాలనుకుంటుంది. మొత్తానికి డాక్టర్ కూడా తెచ్చుకుంటున్నారు. డాక్టర్ కూడా తెచ్చుకుంటున్నారు అంటే ఇమాన్యుయల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. పాపం తనకి నేను ఏ రోజు టైం లేదు, ఎప్పుడు తింటుంటారు. మరి అప్పుడు షూటింగ్ లకు పోయి అలసిపోయి కోరుకునేవాడు కదా, మరి ఆమె కసేపు పట్టి చెప్తారు కూడా కుదిరేది కదా. ఇప్పుడు బిగ్ బాస్ పోయాక ఆ బాధ ఏదో తెలుస్తుంది. అంతకుముందు అంటే ఏదో నిద్రాత్మలో పడుకోవడం, షూటింగ్కి వెళ్ళి వచ్చి నైట్ అంతా షూట్ చేసేస్తే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్నప్పుడు కొంచెం ఇసుకొచ్చింది కదా, అలాంటి టైంలో పాపం ఇసుకునేవాడేమో. ఇప్పుడు బిగ్ బాస్ పోయాక పదే గుర్తొస్తుంది అలా ఇష్టమా, అలా ఇష్టం గుర్తొచ్చి ఏడుస్తున్నాడు. సో అప్పుడు టైం ఇవ్వడానికి కుదరలేదు, బట్ ఈరోజు లోపల డెఫినెట్ గా ఇప్పుడు గుర్తొస్తుంటారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం వర్క్ కూడా ఖాళీ ఉన్నారు కదా, అందుకని
బిగ్ బాస్ లో ఖాళీ కొట్టి మీకు పగలంతా నీకు గుర్తవుతుంది. లేదు, అక్కడ ఉండే టాస్క్లు, మెంటల్ టాస్క్లు అవన్నీ మీరు చెప్పాలి. మీ ఎవరు లోపల హౌస్ కి వెళ్ళలేదు కాబట్టి లోపల హౌస్ ఎట్లా ఉంది బిగ్ బాస్ హౌస్? సూపర్ గా ఉంది హౌస్. నాకు కూడా ఉండాలనిపించింది నా కొడుకుతో పాటు. హౌస్ బాగుంది. సో అక్కడ ఉన్న లోపల వాళ్ళు అందరూ ఎట్లున్నారు, ఎవరెవరితో మాట్లాడారు? అందరితో మాట్లాడానమ్మా. అందరు కూడా మంచిగా ఉండాలి. అందరు ప్రేమగా అసలు వచ్చి అందరూ అగ్గిచ్చారు. అందరికి తలా 2 మందులు అన్నం పెట్టాను. మంచిగా ఉండారు. అందరూ బాగుండారు. అందరు ప్రేమతో వచ్చి అందరు ముద్దులు పెట్టి అసలు అగ్గులు ఇచ్చేసారు. అందరూ బాగుండారు. వీళ్ళు వాళ్ళు లేదు, అందరూ బాగుండారు.